రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం భూదాన్ భూముల్లోని నిరుపేదల ఇళ్ల కూల్చివేత అంశం 3 నిమిషాల్లో. ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల గ్రామం భూదాన్ భూముల్లో కొంతమంది అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ వారి ఇళ్లను ప్రభుత్వ యంత్రాంగం కూల్చేసింది. ఇళ్లను కోల్పోయిన నిర్వాసితుల కన్నీటి మంటలపై అన్ని పార్టీలు చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వాసితులను పరామర్శించేందుకు ఇవాళ ఖమ్మం వచ్చారు. ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అదే భూముల్లో మీ అందరికీ పట్టాలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈయన మర్చిపోయినట్టున్నారు. ఈయన మంత్రిగా, ఈయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వ హయాంలోనే అదే భూముల్లో ఉంటున్న ఇదే పేదల ఇళ్లపైకి తండ్రి కొడుకులు ఇద్దరు బుల్డోజర్ ప్రయోగించారు. అప్పట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కాబట్టి కేటీఆర్ ఈసారి ప్రజలకు వచ్చే ముందు గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసిన అన్యాయాలు, అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. వీరు చేసిన ఘనకార్యాలు వీరు మర్చిపోయారేమో, కానీ ప్రజలు మర్చిపోలేదు. బాగా గుర్తున్నాయి వాళ్ళకి. ఇక ఇదిలా ఉంటే భూదాన్ భూముల్లో అమాయకులకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టే క్రమంలో కొంతమంది అక్రమార్కులు డబ్బులు దండుకున్నారు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తల ఆధారంగానే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకునేందుకు ముందుకొచ్చారు. అయితే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడానికి ముందే ఏ పార్టీ కూడా అధికారులను సంప్రదించిన దాఖలాలు కానీ, వారికి వినతి పత్రం ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. అక్రమార్కులు డబ్బులు దండుకున్న నిజమైతే ఆ అక్రమార్కులపైన ముందు చర్యలు తీసుకోండి. అమాయకులైన పేదలను కాపాడే క్రమంలో వీరికి ప్రత్యామ్నాయం చూపెట్టి ఆ తర్వాత ఆ భూదాన్ భూములోని ఇళ్లను కూల్చేయని చెప్పేసి ఏ పార్టీ కూడా చెప్పలేదు. పేద ప్రజలు ఇళ్ళు కోల్పోయి కన్నీటి పాలైనప్పుడు వారికి సంఘీభావం తెలుపుతూ క్రెడిట్ కొట్టేద్దామని చూశాయేమో ఈ పార్టీలన్నీ. మరి లేక ఎందుకు ముందస్తు జాగ్రత్తతో వ్యవహరించలేదో ఆ పార్టీలకే తెలియాలి. ఇక మూడోది, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన, అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం పనిచేయాలి. భూదాన్ భూములు అంటేనే పేద ప్రజల కోసం కొంతమంది మహానుభావులు విరాళంగా ఇచ్చినవి అనుకోవాలి. అలాంటి భూముల్లో పేదలు ఉన్నప్పుడు వారికి ప్రత్యామ్నాయం చూపెట్టకుండా, లేదా అదే భూముల్ని వారికే కేటాయించేందుకు ఎంతో కొంత సొమ్ము తీసుకొని పట్టాలు అప్పగిచ్చేస్తుంటే ఈ రోజున ఈ ప్రజలు రోడ్డున పడేవాళ్ళు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వల్ల బుక్కెడు భూ కోసం ఈ ప్రజలంతా పునరావాస కేంద్రాలు ఎదురు చూస్తున్నారు. పిల్లా పాపలను పెట్టుకొని దీనంగా ఏడుస్తున్నారు. పేద ప్రజలకు మేలు చేయలేని ప్రభుత్వం ఉన్న దండగే.